చంద్రగ్రహణం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేశారు. ఆలయ శుద్ధి సంప్రోక్షణం తర్వాత స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. తలుపులు రావాలి తలుపులు వచ్చేసి మన మైక్ అక్కడ కథ తీసుకున్నాం. సెల్ఫోన్ మీద ఎక్కడ ఇస్తే బాగుంటుంది. చాలు చాలు ఓకే సార్ ఓకే. భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. రేపటి నుంచి 9వ తారీఖు దాకా ఉదయం పూట్ల జరిగే ఆర్జిత సేవలు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ గమనించాలి. ఈ యొక్క కుంభాభిషేకం మరియు ఈ ఆర్జిత సేవలకు సంబంధించి ఈ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటు ట్రస్ట్ బోర్డు మరియు వైదిక సిబ్బంది అందరూ కూడా సూచించడం జరిగింది. వారితో పాటు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పర్యవేక్షణ మరియు సూపర్వైజ్ చేసుకుంటూ ఈ యొక్క కుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మేమందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో ఈరోజు పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి ఆగమ శాస్త్రంలో వైదిక శాస్త్రంలో గ్రహణానికి ముందు 6 గంటల ముందు కవాట బంధనం చేయాలని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి 6 గంటల ముందంటే ఇప్పుడు 10 గంటలకు కవాట బంధనం చేయడం జరిగింది. సాయంకాలం 6:46 గ్రహణం వీడిపోతుంది. తర్వాత అర్చక స్వాములు వైదిక సిబ్బంది అందరూ కూడా శుద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చి శుద్ధి కార్యక్రమము పరిసరాలన్నీ శుద్ధి చేసిన తర్వాత స్నపన మరియు హారతులు ప్రత్యేకమైన పూజలు ఉంటాయి. యథావిధిగా రేపటి నుంచి 8 గంటల నుంచి భక్తులందరికీ కూడా అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా ఈ యొక్క కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని రాబో 6, 7, 8వ తారీఖు కుంభాభిషేకాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ 3 రోజులు కూడా సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో అంతరాలయ దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. రేపటి నుంచి 9వ తారీఖు దాకా ఉదయం పూట్ల జరిగే ఆర్జిత సేవలు అన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ గమనించాలి. ఈ యొక్క కుంభాభిషేకం మరియు ఈ ఆర్జిత సేవలకు సంబంధించి ఈ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇటు ట్రస్ట్ బోర్డు మరియు వైదిక సిబ్బంది అందరూ కూడా సూచించడం జరిగింది. వారితో పాటు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పర్యవేక్షణ మరియు సూపర్వైజ్ చేసుకుంటూ ఈ యొక్క కుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించడానికి మేమందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై దుర్గా జై నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో నిత్యోత్సవాలన్నీ కూడాను వైభవపేతంగా ఆగమోక్తంగా వైదికంగా అన్నీ కూడాను జరుగుతున్నాయి. మరి ఈరోజు చంద్రగ్రహణ సందర్భముగా ఆలయమును
10 గంటలకు మూసివేసి మరి తర్వాత గ్రహణానంతరం 7:30 గంటలకి ఆలయ తలుపులు తెరిచి ఆలయం శుద్ధి అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. మరి 10 గంటల నుంచి కూడాను అన్ని సేవలు తర్వాత జరిగేటటువంటి సేవలన్నీ కూడాను రద్దు చేయటమైనది. మరి భక్తులందరూ కూడాను గమనించి ఆలయానికి 10 లోపలే దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. 10 తర్వాత ఆలయం తలుపులు కవాట బంధనం చేసి అమ్మవారికి రోజున యథావిధిగా దర్శనం అవి కూడా ఉంటాయి. భక్తులు గమనించి ఆలయానికి రావాల్సిందిగా మనవి చేయటమైనది. 50 మంది భక్తులు అందరికీ కూడాను విన్నపం చేయటమైంది. ఓకే సార్. రైట్ సార్. ఓం శ్రీ కనదుర్గానమ్మ. మరి ఈరోజు ఓం శ్రీ కనదుర్గానమ్మ. మరి ఈరోజు మనం అందరం కూడా ఇంద్రకీలాద్రి ఆ దుర్గాదేవి సన్నిధిలో ఉన్నాం. మరి ఈరోజు మన చంద్రగ్రహణం సందర్భంగా 10 గంటలకే ద్వారబంధం చేయబోతున్నాం. ద్వారబంధం చేసిన తర్వాత మరి సాయంత్రం మరి గ్రహణం విడిచిన తర్వాత 6:30 గంటల తర్వాత 7:30 గంటల నుంచి కూడా మరి అత్యుత్సాములు కానీ సిబ్బంది కానీ అంతా కూడా దేవాలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో ఉంటారు. మరి ఆ కార్యక్రమాల్లోన సుమారుగా 3, 4, 5 గంటలు పడుతుంది. మరి శుద్ధి కార్యక్రమం కానీ మళ్ళీ ఆమెకి నైవేద్యం కానీ అలంకరణ కానీ అన్నీ చేసిన తర్వాత ఇవాళ మరి ముందుగా అనుకున్న ప్రకారం రేపు ఉదయం నుంచి మళ్ళీ దర్శన భాగ్యం కలుపుద్ది ఆ తల్లి దర్శనం అందరికీ కూడా. మరి ముందుగా అయితే కొంచెం చిన్న మార్పులు రేపే మార్నింగ్ కానీ మనకు 6:30 గంటలకి అయిపోవడం వల్ల మనం టైం ఉందని చెప్పి 10, 11 లోపు అన్ని కార్యక్రమాలు చేసుకుని అన్ని అలంకరణలు చేసుకుని మళ్ళీ నైవేద్యం ఆ తల్లికి ఎక్కువ టైం ఉండకూడదనే ఉద్దేశంతో నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మళ్ళీ రేపు ఉదయం నుంచి మామూలుగా 8:30 గంటల నుంచి కూడా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. అది మేనేజ్మెంటు, ఈఓ గారు, స్థానాచారులు అంతా డిస్కస్ చేసి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఓం శ్రీ కనదుర్గానమ్మ. మరి అలాగే మన ముందున్న పెద్ద కార్యక్రమం 6, 7, 8 మరి ఈ 3 రోజుల్లో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మరి మహాకుంభాభిషేకం. మరి ఆ కార్యక్రమం మనం చాలా ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. మరి రాజధానికి మరి వాళ్ళ సెంటర్లో ఉన్న మన దేవాలయం మరి మీరు చూస్తున్నారు భక్తులు మా ఆర్డినరీ రోజుల్లో కూడా ఫ్రైడే, సాటర్డే, సండే 50,000 నుంచి 60,000 మంది వస్తున్నారు. మరి ముఖ్యమంత్రి వాళ్ళు కూడా దీని చాలా డెవలప్మెంట్ చేయాలనే కార్యక్రమాలు తీసుకుంటున్నారు. ఆయన ముందు 500-600 మందికి అర్జెంటుగా క్యూ కాంప్లెక్స్ అనే ఆలోచనలు ఉన్నారు ఆయన. మరి అలాగే మరి కార్లకే కానీ మరి జనాలు మన భక్తులకి వెయిటింగ్ హాల్సే కానీ ఇవన్నీ కూడా మేము రీసెంట్గా మేము ఈఓ గారు, స్థానాచార్యుల వారు మేమంతా కూడా వెళ్ళి మన స్వామి కంచి కామకోటి పీఠాధిపతి మన విజయ సరస్వతి దేవేంద్ర గారిని కలుపుతూ జరిగింది. వారు అంగీకరించారు, వారు వస్తున్నారు. వారు 9వ తారీఖు 8వ తారీఖు నాడు మనం 9:34 గంటలకి మరి ఎన్నో నదుల నుంచి తీసుకొచ్చిన మరి నదీ జలాలను మనం 6, 7 పూజలు, హోమాలు, ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి ఉదయం సాయంత్రం పూట. అవన్నీ చేసుకుని 8వ తారీఖు నాడు ఉదయం మనం 9 గంటల నుంచి మరి మనకి కార్యక్రమం ఉంటుంది. 9:34 ముహూర్తం పెట్టారు వారి సమక్షంలో, వారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం పెద్దలు మరి అంతా కూడా దేవస్థానం అర్చక స్వాములు మరి పీఠాధిపతులు అంతా కూడా వచ్చి మరి ఆ పైన ఆ కృతువుని నిర్వహిస్తారు వాళ్ళు. ఎందుకంటే దాని నిమిత్తం ఈరోజు మేము ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాం మరి ఆహ్వానం పలకడానికి. ఇప్పుడు ఉదయం మనకు 12 గంటలకు ఇచ్చారు. అట్లాగే లోకేష్ బాబు, అట్లాగే డిప్యూటీ సీఎం గారు, అట్లాగే మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు అందరినీ కూడా ఈరోజు మేము కలవడానికి వెళ్ళబోతున్నాం. మీకు తెలియపరుస్తున్నది ఓం శ్రీ కనదుర్గానమ్మ.